హాయ్ వీవర్స్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి బాయ్స్ అండ్ గర్ల్స్కి ఆల్ గ్రూప్స్ ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, అదేవిధంగా హెచ్ఈసీ కావచ్చు, ఆర్ ఎంఈసీ అయినా పర్వాలేదు. డిఎంఐటి డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ అంటే లైక్ రేడియాలజీకి రిలేటెడ్గా ఉండేటువంటి కోర్స్ ఇది. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారు ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేయటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కోర్స్ కేవలం 2 ఇయర్స్ మాత్రమే. ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన కాలేజ్ తరపు నుండి మీకు ప్లేస్మెంట్స్ 100% చూపించబడతాయి. కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు రేడియాలజిస్ట్ ఆర్ ఇమేజింగ్ టెక్నీషియన్గా ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో రేడియాలజిస్ట్ ఆర్ ఇమేజింగ్ టెక్నీషియన్ అటువంటి పోస్టులు రిలీజ్ అయినప్పుడు మీరు ఈ ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా డిఎంఐటి ఆర్ డిఏఎన్ఎస్ అంటే అనస్థీసియా కానీ, డయాలసిస్ కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ, డిఎంఎల్టీ కానీ కోర్సు చేయదలుచుకున్న వారు స్క్రీన్పై నేను ఇచ్చే నంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యే విధంగా, రీచ్ అయ్యే విధంగా స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి, తర్వాత పేరెంట్స్ కూడా మీకు తెలిసిన రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ డిఎంఐటి డిప్లొమాస్ అన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ పిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఎటువంటి ఫీజు లేకుండా తీసుకోకుండానే మీకు ఈ 2 ఇయర్స్ కోర్సు ఆఫర్ చేయబడుతుంది. కేవలం హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే మీరు సరిపోతుంది. అదేవిధంగా అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారు మాత్రం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఉద్యోగ అవకాశాలు వెంటనే ప్రొఫెషనల్ కోర్స్ అయిపోగానే మీకు ఉద్యోగం దొరికేటువంటి ఈ కోర్సెస్ని మీరు తప్పకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.